హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్ ఛానల్కి. ఇప్పుడు మనం ఈ సెషన్లో జిగన్ కరెంట్ అఫైర్స్ గ్రాండ్ టెస్ట్ 3 అండి ఆల్రెడీ 2 కంప్లీట్ చేసుకున్నాము. సో తెలంగాణ డిఎస్సికి సంబంధించిన జీకే క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సరేనండి, వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ అండి, మానవుని శరీర సాధారణ ఉష్ణోగ్రత కెల్విన్ మానంలో ఎంత మాట? అంటే కెల్విన్ డిగ్రీస్లో ఎంత అంటే ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అండి. 310 కెల్విన్స్ మాట, ఆప్షన్ 4. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి, డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది? అంటే డిఫెన్స్ సర్వీస్ యొక్క స్టాఫ్ కాలేజ్ అనేది ఎక్కడ ఉంది? అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ వెల్లింగ్టన్లో ఉందండి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలో ఉన్న వ్యోమగామికి ఆకాశం రంగు ఎలా కనిపిస్తుంది? ఒకసారి క్వశ్చన్ చూద్దామండి. అంతరిక్షంలో ఉన్న వ్యోమగామికి ఆకాశం యొక్క రంగు ఎలా కనపడుతుంది? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ నల్ల రంగులో కనపడుతుంది. ఏ కలర్ లో అండి? బ్లాక్ కలర్ లో కనపడుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, క్వీన్ ఆఫ్ ది అడ్రియాటిక్ అని వెనిస్ ను పిలుస్తారు. ఓకే, వెనిస్ సిటీని క్వీన్ ఆఫ్ ది అడ్రియాటిక్ అని పిలుస్తారు. కాగా క్వీన్ ఆఫ్ ది అరేబియా అని దేనిని అంటారు? క్వీన్ ఆఫ్ అడ్రియాటిక్ అనే దాన్ని వెనిస్ అని పిలిస్తే, క్వీన్ ఆఫ్ ది అరేబియాని ఏ నగరాన్ని పిలుస్తారంటే కొచ్చిన్ ని పిలుస్తారు. ఆప్షన్ 1 ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఏ దేశపు సరిహద్దుల్లో భారతదేశం అమన్ సేతుని నిర్మించింది? ఏంటండి ఇది? అమన్ సేతు మాట. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 పాకిస్తాన్ సరిహద్దు. ఇండియా అండ్ పాకిస్తాన్ బోర్డర్ లో అమన్ సేతుని నిర్మించింది మాట. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, రొమాన్సింగ్ విత్ లైఫ్ అనే రచన ఎవరి స్వీయ చరిత్ర? అంటే ఆటోబయోగ్రఫీ. రొమాన్సింగ్ విత్ లైఫ్ ఎవరిదంటే అండి దేవానంద్ గారిది మాట. రొమాన్సింగ్ ఆఫ్ లైఫ్. సెవెంత్ క్వశ్చన్, దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య అంటే సార్క్ మాట, SAARC ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య అంటే సార్క్ ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? అది వచ్చేసరికి 1985 అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ల్యాండ్ స్టిన్నర్ అండి. ఓకేనండి, రక్త వర్గాలను ఏ శాస్త్రవేత్త కనుక్కున్నారు? ల్యాండ్ స్టిన్నర్. నెక్స్ట్, అనటోలియా పీఠభూమి ఈ దేశంలో ఉంది. అనటోలియా పీఠభూమి ఏ దేశంలో ఉందండి అంటే ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. టర్కీలో ఉంది మాట. నెక్స్ట్ 10th క్వశ్చన్, మధ్యధర మండలంలో వ్యవసాయ ప్రధాన లక్షణం ఏమిటి? అంటే మధ్యధర మండలంలో వ్యవసాయ ప్రధాన లక్షణం ఏది అంటే ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అండి, పండ్ల తోటల సాగు మాట. ఎక్కువ ఏం జరుగుతాయట? పండ్ల తోటల సాగు జరుగుతుంది మాట. 11th క్వశ్చన్ అండి, పూర్వపు నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడెం శిలాశాసనం అంటే తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్ మాట ఎవరి గురించి తెలుపుతుంది అంటే ఏ రాజుల గురించి తెలుపుతుంది? వంశం. ఎక్కడండి? నల్గొండ జిల్లాలోని తుమ్మలగూడ శిలాశాసనం వచ్చేసరికి మనకి విష్ణుకుండినుల గురించి తెలుపుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 12th క్వశ్చన్, బతుకమ్మ తయారీలో ఉపయోగించే పువ్వుల మాట. ఈ కింది ఇచ్చిన జత ముఖ్యమైనది అంటే ఆ జతని ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో బతుకమ్మ తయారీలో ఎటువంటి పువ్వులు వాడతారు అంటే గునగు అండ్ తంగేడ మాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ కింది వాటిలో ఏ ప్రాంతంలో ఉంది? ఒకసారి చూద్దామండి. జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ మాట ఏ ప్రాంతంలో ఉంది అంటే రాజేంద్ర నగర్, హైదరాబాద్ లో ఉందండి. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆసియాలోనే అతి పెద్ద 4 మీటర్ల ఇంటర్నేషనల్ లిక్విడ్
మిర్రర్ టెలిస్కోప్ ఏంటండి? ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ 2023లో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఏ రాష్ట్రం అంటే ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఉత్తరాఖండ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆసియాలోనే అతిపెద్ద 4 మీటర్ల ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అన్నమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్, జాతీయ జల్ జీవన్ మిషన్ పథకం ఏంటండి? జాతీయ జల్ జీవన్ మిషన్ పథకం అమల్లో తెలంగాణకు ఎన్నవ ర్యాంక్ దక్కింది? ఏ ర్యాంక్ దక్కింది జాతీయ జల్ జీవన్ మిషన్ పథకంలో అంటే 5th ర్యాంక్ వచ్చింది అన్నమాట. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, మానవాళి మనుగడకు పెను సవాలు విసురుతున్న వాతావరణ సమస్యలు, వాటి నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరపడమే లక్ష్యంగా కాన్ఫరెన్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటది? క్యాప్ అంటారు అన్నమాట దాన్ని. కాన్ఫరెన్స్ ఆఫ్ ఫారెస్ట్ క్యాప్ 27 సదస్సు ఇక్కడ జరిగింది. ఓకే, అండ్ రైట్ ఆన్సర్ ఇస్ షర్మల్ ఎల్ షేక్, ఈజిప్ట్ లో జరిగింది అన్నమాట. షర్మల్ ఎల్ షేక్ మాట. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 17th క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా తేలియాడే పవన శక్తి ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు? అంటే తేలుతూ ఉంటది అన్నమాట. అది ప్రపంచంలో తొలిసారి అది. అండ్ రైట్ ఆన్సర్ ఇస్ స్కాట్లాండ్ లో ఉందండి. స్కాట్లాండ్ లో ఏర్పాటు చేశారు. మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డ్ ఏంటండి? ఏ అవార్డు ఇది? మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డ్ 2023కు ఎవరు ఎంపికయ్యారు? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 ఉత్సా పట్నాయక్. ఈ అవార్డ్స్ కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2023 జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నది ఎవరు? అండ్ రైట్ ఆన్సర్ ఇస్ అల్లు అర్జున్ అండి, అందరికి తెలిసే ఉంటది. నెక్స్ట్ 20th క్వశ్చన్, ఏ రాష్ట్ర హైకోర్టు పాఠశాలల్లో వందే మాతరం తప్పనిసరి అని ప్రకటించింది? అంటే ఏ రాష్ట్ర హైకోర్టు, మనకి వందే మాతరం పాడతాం కదండి, అది కంపల్సరీ స్కూల్స్ లో అని ప్రకటించింది ఏది అంటే మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది మాట, ఇది కంపల్సరీ అనేది. సో మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని కంపల్సరీగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా వేరే కాంపిటీటర్స్కి కూడా మీరు షేర్ చేస్తూ ఉండండి. వేరే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సెషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.